హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకు ఇండియన్ నేవీ అగ్నివీర్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, 10+2 చేసిన అభ్యర్థుల కోసం అయితే మంచి అవకాశం అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఒకసారి రిక్రూట్మెంట్ కనుక చూసినట్టయితే ఫస్ట్గా ఎలిజిబిలిటీ కండిషన్స్ చూస్తే ఫ్రెండ్స్, అన్మ్యారీడ్ మేల్ అండ్ అన్మ్యారీడ్ ఫీమేల్స్ కోసం అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇవి చూసినట్టయితే అగ్నివీర్ ఎస్ఎస్ఆర్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసినట్టయితే ఫ్రెండ్స్ 10+2 చేసిన అభ్యర్థుల కోసం అని మెన్షన్ చేశారు. అది కూడా మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ ఫ్రమ్ బోర్డ్స్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి అయితే మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఒక రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ అయితే 10+2 కంప్లీట్ చేసి ఉండాలి అని మెన్షన్ చేశారు. 50% మార్క్స్ కంప్లీట్ అంటే పాస్ అవ్వాలి అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే క్యాండిడేట్స్ హూ అపియరింగ్ 12th బోర్డ్ అని కూడా మెన్షన్ చేశారు. 12th బోర్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది కదా, ఆ 24-25 ఇయర్స్ ఆల్సో ఎలిజిబుల్ అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఏజ్ క్రైటీరియా చూసినట్టయితే అగ్నివీర్కి 0 to 2025 బ్యాచ్కి సంబంధించి చూసినట్టయితే క్యాండిడేట్స్ వచ్చేసి 01 September 2004 నుంచి వెళ్ళి February 29, 2008 మధ్య ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, అగ్నివీర్ 01-2026 బ్యాచ్కి సంబంధించి చూసినట్టయితే క్యాండిడేట్ షుడ్ బార్న్ బిట్వీన్ ఫ్రెండ్స్ 01 Feb 2025 నుంచి 31 July 2008 మధ్య జన్మించిన వారు అయితే అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, అగ్నివీర్ బ్యాచ్ 2026 చూసినట్టయితే క్యాండిడేట్స్ షుడ్ బీ బార్న్ బిట్వీన్ 01 July 2025 తర్వాత నుంచి 31 December 2008 మధ్య ఉన్న అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మార్షియల్ స్టేటస్ వచ్చేసి ఫ్రెండ్స్ అందరూ అయితే అన్మ్యారీడ్ పీపుల్ అయితేనే అప్లై చేసుకోవాలని మెన్షన్ చేశారు. ఫీమేల్ అయినా మేల్ అయినా అన్మ్యారీడ్ వాళ్ళు అయితేనే అప్లై చేసుకోవాలి. మ్యారీడ్ అయితే వాళ్ళు ఎలిజిబుల్ కాదు అని మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్టయితే పే అలవెన్సెస్ ఉంటాయి కదా, పే స్కేల్ అండ్ అలవెన్సెస్, యాలిడ్ బెనిఫిట్స్ అవి ఉంటాయి కదా. ఫ్రెండ్స్, 30,000 per month అయితే ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఇక్కడ ట్రావెల్ అలవెన్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, లీవ్ చూసినట్టయితే 30 days అయితే ఉండడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. అది కూడా అగ్నివీర్స్ అని మెన్షన్ చేశారు. సిక్ లీవ్ అయితే అది సపరేట్గా ఉంటుంది. అది మెడికల్ అడ్వైస్ ద్వారా మీకు అయితే సిక్ లీవ్ ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ ఇవ్వడం జరుగుతుంది, డెత్ కంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది, డిసేబిలిటీ కంపెన్సేషన్ అయితే ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ చూసినట్టయితే నావెల్ పెన్షన్ రెగ్యులేటరీ గ్రాట్యుటీ అని మెన్షన్ చేయడం జరిగింది. రిలీజ్ ఎట్ ఓన్ రిక్వెస్ట్. ఫ్రెండ్స్, ఎక్స్ సర్వీస్మెన్ స్టేటస్ అవన్నీ ఉంటాయి కదా, అవైతే ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ చూస్తే స్టేజ్ 1లో ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. ఆ తర్వాత బేస్డ్ ఆన్ ద మార్క్స్ ఉంటాయి కదా, ఆ తర్వాత స్టేజ్ 2 నుంచి అయితే స్టేజ్ 2కు అయితే క్వాలిఫై అవుతారు. స్టేజ్ 1లో మీకు అయితే మంచి మార్క్స్ అయితే రావడం జరిగితే మీకు అయితే స్టేజ్ 2కి షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. స్టేజ్ 2 అయితే సపరేట్గా ఉంటుంది. ఆ తర్వాత స్టేజ్ 3 ద్వారా మీకు అయితే జాబ్ ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. ఫస్ట్ స్టేజ్ 1 చూసినట్టయితే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు స్టేజ్ 1లో. స్టేజ్ 2 అయిపోయిన తర్వాత మీకు అయితే లెటర్స్ అయితే రావడం జరుగుతుంది. ఆ తర్వాత స్టేజ్ 2 ఉంటుంది, డిఫరెంట్గా కండక్ట్ చేస్తారు. స్టేజ్ 1లో అట్లా, స్టేజ్ 2లో మీకు అయితే టెస్ట్ ఉంటుంది, పీపీటీ టెస్ట్. ఆ తర్వాత మిమ్మల్ని అయితే మెడికల్ ఎగ్జామినేషన్ అన్నీ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ చూసినట్టయితే ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అది కూడా 100 మార్క్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈచ్ మార్క్ అయితే 1 మార్క్ అయితే కండక్ట్ ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, పేపర్ కండక్ట్ చూసినట్టయితే ఇంగ్లీష్ అండ్ హిందీలో కండక్ట్ చేస్తారు. ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అందులో ఇంగ్లీష్, సైన్స్, మ్యాథమెటిక్స్, జనరల్ అవేర్నెస్ టాపిక్స్ అయితే కంటెంట్ అయ్యి ఉంటాయి అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ఫ్రెండ్స్ పెనాల్టీ వచ్చేసి ఈచ్ రాంగ్ ఆన్సర్ వచ్చేసి ఒక్క రాంగ్ ఆన్సర్ అయితే మీకు అయితే 0.25 మార్క్స్ అయితే కట్ చేయడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. మీరు ఒకవేళ అటెంప్ట్ చేయకపోతే దానికి ఎలాంటి మార్క్స్ అయితే యాడ్ కావు అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఎగ్జామినేషన్ ఫీజు చూసినట్టయితే 550 రూపీస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. ఇంక్లూడింగ్ 18% GST ఉంటుంది అని మెన్షన్ చేశారు. 18% GST అంటే మ్యాక్సిమం 649 రూపీస్ అయితే కావచ్చు ఉంటుంది. అవన్నీ ఆన్లైన్ అఫీషియల్ వెబ్సైట్లోనే కట్టవలసి ఉంటుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఇక్కడ నోట్ ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి ఫీజ్ అయితే పేమెంట్ కట్టిన తర్వాత మీకు అయితే ఎలాంటి రీఫండబుల్ అయితే రాదు అని మెన్షన్ చేయడం జరిగింది. ఒక్కసారి పే చేస్తే ఇక మీకు అయితే ఎలాంటి ఫీజు అయితే రీఫండ్ కాదు అని మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసినట్టయితే